జబర్దస్త్ షోలో వచ్చిన పాపులారిటీ కంటే పొలిటికల్ విమర్శల వల్ల వచ్చిన పాపులారిటీ ఎక్కువైంది కిరాక్ కార్పీకి. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుతో వ్యాపార రంగంలో అడుగుపెట్టిన ఆర్పీ తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. టీడీపీ జనసేనకు మద్దతుగా మాట్లాడుతున్నారు. అయితే అదే పనిగా రోజాను టార్గెట్ చేస్తున్నారు. ఎప్పుడు తనేం మాట్లాడుతున్నాడో అనేది తనకే అర్థం కాని కామెంట్స్ చేస్తున్నారు. ఒకప్పుడు దేవతలా కనిపించిన రోజా ఇప్పుడు ఆయనకు దెయ్యమై కనిపిస్తోంది. ఇటీవల వైసీపీ అధికార ప్రతినిధిగా ప్రకటించిన తరువాత రాజకీయ విమర్శలు చేస్తున్నారు. దీంతో మరోసారి పని చెప్పారు కిరాక్ కార్పీ. ఇటీవల తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో రోజా తరచూ మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో కిరాక్ కార్పీ స్పందించారు. తిరుమల లడ్డూలో రోజా కొవ్వు కలిపారు. ఎందుకంటే రోజా నా దృష్టిలో పందితో సమానం. పంది కొవ్వును లడ్డూలో వాడారు. రోజా కొవ్వుని తిరుమల లడ్డూలో వాడారు అంటూ ఆర్పీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అయితే మాజీ మంత్రి రోజా విషయంలో ఎవరికీ సానుకూలత లేదు. ఆమె వాడే భాషపై కూడా అభ్యంతరాలు ఉన్నాయి. కానీ ఆమె ఒక మహిళ, ఆపై మాజీ మంత్రి. మరి ఇంతగా ఆర్పీ ఒక మహిళను పట్టుకుని అలా మాట్లాడడం ఏంటి అన్న ప్రశ్నార్హనీయాంశం అయ్యింది. ఒకప్పుడు జబర్దస్తులో అమ్మ రోజమ్మ అంటూ ఆకాశానికి ఎత్తిన ఆర్పీకి ఈ విషయాలు తెలియవా? కేవలం రాజకీయాల కోసమే ఆమె పంది అని తిట్టడం కరెక్ట్ కాదని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు.